దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడిన వారముగా దేవుని గణపరచుదాం. జేబిఎం టీం వారందరూ కూడా ముందుకొస్తారు. ఈ ఆరాధనకు ముందుగా మన మధ్యలో దైవజనులు మేషక్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ఈ ఆరాధన బట్టి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని మహిమపరచుదాం. అందరూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని మనం ఆరాధన చేయడానికి ముందుగా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. స్తుతుల మధ్యలో నివాసం చేయవాడు మీరునైనా. ఇది ప్రాముఖ్యమైన సమయం. పరిశుద్ధ స్థలంలో నుంచి ప్రభా ఈ స్తుతిస్తుండగా, ఆరాధన చేస్తుండగా మీరు దిగి వచ్చే సమయము. నైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. ఈ స్తుతి ఆరాధనలోకి మీరు రండి డాడీ. తండ్రి దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మహిమ పొందాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను స్తుతిస్తుండగా ప్రతి వారిని పైన కుమరించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభించి ముగించేంత వరకు నీ నామం మహిమపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగని మనమందరం కళ్ళు మూసి దేవుని ఆరాధించుదాం. దేవుని గణపరిచే సమయం. దయచేసి అక్కడెక్కడ అటు ఇటు చూడకుండా దేవుని వైపు చూద్దామండి. దేవుడు శక్తిమంతుడు, మనం ఆరాధించే యేసయ్య బలవంతుడు, ఆయన ఆరాధనకు పాత్రుడు, స్తుతికి పాత్రుడైన, స్తోత్రార్హుడైన, నిన్ను నన్ను ప్రయోజకులుగా మార్చగలిగిన దేవుడు, ఈ భూమిని ఆకాశంలో సృజించిన దేవాది దేవుడు, ఆయనకు సృష్టికర్త అని పేరు. ఆయనే ఆది అంతమునైన దేవాది దేవుడు. ఇదిగో మృతుడైతేనే గాని సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడు ఆ యేసయ్యని మనమందరూ కూడా ఆరాధన చేయబోతున్నాం. ఈ జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ పరిచర్య ద్వారా ఈ చిత్తూరు పట్టణములు మొదటి సభలకు గాను వచ్చినటువంటి మీరందరూ ఏక మనసు కలిగి దేవుని ఆరాధన చేద్దాం. స్తుతించే వారికి సమీపిస్తుడాయన, ఘనపరిచే వారికి సమీపస్తుడాయన. స్తుతి ఎక్కడో అక్కడ ఉంటాడు ఆయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారు అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు ఆయన. నీవు దేవుని ఆరాధిస్తే, నువ్వు దేవుని ఘనపరిస్తే, నువ్వు దేవుని స్తుతిస్తే నీ యొద్దకు వచ్చే దేవుడు ఆయన. నీ యొద్దకు వచ్చే దేవుడైనా, నీ కన్నీటిని తుడిచే దేవుడైనా, నీ వ్యాధిని బాగు చేయగల దేవుడైనా. అందరి చేత ద్వేషించబడి వచ్చావేమో, అందరి చేత తృణీకరించబడి వచ్చావేమో, కుటుంబంలో సమస్యలతో, కుటుంబంలో పోరాటంతో వచ్చావేమో. ఈరోజే నేను ప్రకటిస్తున్నటువంటి, నేను ఆరాధిస్తున్నటువంటి ఈ సృష్టికర్తని యేసయ్యని నీవు ఘనపరిచినలా, మనము ఘనపరిచినలా ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడండి. మన కన్నిటిని తుడిచివేయగల దేవుడైన, మన పాపమును శాపమును తుడిచివేయగల దేవుడైన, నిన్ను నన్ను బాగు చేయగల దేవుడైన. అందుకే అండి రాజైన యెహోషాపాతు నీవే నాకు దిక్కు ప్రభు అని ప్రార్థన చేశాడండి. నీవే నాకు దిక్కు యేసయ్య అని ప్రార్థన చేశాడండి. ఒకవేళ ఈ మైదానములో, ఈ ఆవరణంలో, ఈ ప్రార్థనలో కూడి వచ్చిన మీరు నాకెవరు లేరని బాధపడుతున్నావేమో, నన్నెవరు ఆదుకోలేని బాధపడుతున్నావేమో, నా వేదనలను, దుఃఖాన్ని ఎవరు తీసివేయగలని బాధపడుతున్నావేమో. నీ వ్యాధిని, నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని తుడిచివేయడానికి, తీసివేయడానికి, బాగు చేయడానికి యేసయ్య ఉన్నాడని మర్చిపోవద్దండి ప్రియమైన వాళ్ళరా. యేసయ్య ఉన్నాడండి, యేసయ్య ఉన్నాడండి. ఆ యేసుని ఘనపరచుదామా, దేవాది దేవుని స్తుతించుదామా,
దేవునికి స్తోత్రం అర్పించుదాం. అందరు నోరు తెరిచి, దేవా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్య నీ సన్నిధికి వచ్చానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నీ సన్నిధిలో నిలబడి ఉన్నానయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా, నాకన్ని నీవే యేసయ్యని, నాకన్ని నీవే యేసయ్యని దేవుని గణపరచుదామా, దేవుని స్తుతించుదామా, దేవుని మహిమపరచుదామా, దేవుని గణపరచుదామా. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అర్పించుదామా. నాకన్ని నీవే యేసయ్యా అని దేవాది దేవుని మహిమపరుసు. చప్పట్లు కొడుతూ ఆరాధిస్తుండగా, గణపరుస్తుండగా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మన మధ్యలో దిగి వచ్చినట్లు చప్పట్లు కొట్టి, యేసయ్యా నాకన్ని నీవే, నీవు లేక నేను ఉండలేనయ్యా. చప్పట్లు కొట్టి పిలిచే వారికి సమీపస్తుడైనా, పిలిచే వారికి ఆసనుడైనా. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొట్టి కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. నా కన్ని నీవే యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టి పాడుదాం. నీవు లేక ఉండలేని యేసయ్యా. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. నా భారములన్నీ, నా వేదనలన్నీ, నా భారములన్నీ, నా వేదనలన్నీ నేను మోయలేనయ్యా. చెప్పగలవా ప్రియమైన సంగమా? మోయలేనయ్యా, నేను మోయలేనయ్యా. యేసయ్యా నేను మోయలేనయ్యా. నా కన్ని నీవే యేసయ్యా. చప్పట్లు కొట్టి నీవు లేక ఉండలేనయ్యా. ఆమేన్. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. చప్పట్లు. యేసయ్యా నువ్వు ఉండలేక నేను ఉండలేనయ్యా, నువ్వు లేక నేను ఉండలేనయ్యా. నా భారములను, నా వేదనలను, నా శ్రమలను మార్చగల దేవుడవు నీవే. చప్పట్లు పెట్టి ఆమేన్. స్తోత్రం. చప్పట్లు పెట్టి, చప్పట్లు పెట్టి దేవునికి స్తోత్రం అర్పిస్తూ, దేవుని ప్రసన్నతతో, దేవుని మహిమతో నింపబడినట్లు నా ఆపద వేళల్లో నా మొరలన్నిటినీ ఆలకించి విడిపించిదివే. చప్పట్లు. నా ఆపద వేళల్లో నా మొరలన్నిటినీ ఆలకించి విడిపించిదివే. నా ఇంకట్లు సమయమందు యేసయ్యా నా చేయి పట్టి ఆదుకొంటివే. నా ఇంకట్లు సమయమందు నా చేయి పట్టి ఆదుకొంటివే. నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనా చప్పట్లు కొట్టి పాడుదాం. నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనను, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనా
లేక ఉండలేనయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు లేని జీవితాలు, యేసు లేని జీవితాలు వ్యర్థమని గ్రహించానండి. 10 సంవత్సరాల క్రితము మీ ఎదుట నిలబడిన నేను మరణానికి పాత్రుడను, మరణానికి సమీపస్తుడను. అందరి చేత చేయి విడబడి, అందరి చేత చేయి విడబడి, డాక్టర్ల చేత చేయి విడబడి మరణ బంధకాల్లో కూరుకుపోయిన నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, నా మరణ ఆలకించిన దేవుడు, నీ మరణు ఆలకించడానికి సమీపస్తుడండి. నిన్ను స్వస్థపరచడానికి ఆయన అర్హుడండి. నీ పాపని తుడిచివేయడానికి ఆయన అర్హుడండి. యేసు లేకుండా ఎలా ఉండగలడు? యేసు లేని ఎడల ఈ రోజు నా బ్రతుకు శూన్యమండి. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. చెప్పగలవ ప్రియమైన వరలారా? ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. 2 చేతులు పైకెత్తి, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. చెప్పవా? ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. How can I be without you, Jesus? I can't live without you, Jesus. How can I live lonely? You are my God. నీవేన మా దేవుడు, నీవే మా సర్వము, మీరేం పోషకుడు, మీరేం స్వస్థపరచు దేవుడు అయ్యా. అది పాపమైనా శాపమైనా, అది వ్యాధి అయినా పోరాటమైనా బాగు చేయటకు ఆయన సమర్థవంతుడు. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. చెప్దామా? ఒక క్షణమైనా. యేసు కావాలన్న వారు 2 చేతులు పైకెత్తి మీ జీవితాలను, మీ బ్రతుకులను దేవునికి అప్పగించుదాం. క్షణము కూడా ఉండలేనయ్యా, నీవు లేక ఉండలేనయ్యా. ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. యేసయ్యన దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే, ఫలమిచ్చు చెట్టు వల్లే, తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడండి. నీవు నిన్ను ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండాలంటే యేసయ్య ఆశ్రయం తప్పనిసరి. యేసయ్య ప్రతి జీవితానికి తప్పనిసరి. యేసయ్య ప్రతి మానవాళికి తప్పనిసరి. అందుకే ఎండిపోయిన జీవితాలు బాగా చేయడానికి, ఫలం లేని జీవితాలను ఫలింప చేయడానికి, పాపంలో శాపంలో కూరుకుపోయిన జీవితాలను బాగు చేయడానికి, మరణానికి సమీపంగా ఉన్న వారిని జీవములోనికి నడిపించడానికి యేసయ్య 2025 సంవత్సరాలకు మునిపే ఈ లోకానికి వచ్చాడు. స్టిల్ హీస్ లివ్స్. ఇప్పటికి సజీవుడండి. ఆ దేవాతి దేవుణ్ణి మనమందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అర్పించుదాం. దేవునికి స్తోత్రం అర్పించుదాం. దేవుని మహిమపరచుదాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అర్పించుదామా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సహోదరులు మైకేల్ గారు ప్రార్థన చేస్తారు. మనమందరూ కూడా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధపు తండ్రి,
నీ ఘనమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నా. ఈ మొదటి రోజు కూడికలో ఇట్టి రీతిగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయనా. స్తుతులకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తుతి నొందదగినటువంటి దేవుడు, వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేదని మేము చూస్తున్నాము ప్రభువా. అట్టి రీతిగా నిన్ను ఘనపరిచేవారు గాను, నిన్ను ఆరాధించేటువంటి వారు గాను, నిన్ను మహిమపరిచేటువంటి వారు గాను మీరు మా ఎడల చూపిన నీ వాత్సల్యత కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ఈ యొక్క ఆరాధనలు ఎందరైతే పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించారు, పూర్ణ బలముతో నిన్ను స్తుతించారు, ప్రతి వారిని నీ ప్రసన్నత చేత, నీ మహిమ చేత, నీ ఆత్మ చేత నింపి మీరు అభిషేకించమని మేము ప్రార్థిస్తున్నా. ఈ మైదానం అంతటా కూడా ప్రభువా నీ ప్రసన్నత మా మధ్యలో సంచరిస్తూ ఉన్నందుకు వందనాలు అర్పిస్తున్నాం నాయన. సమస్త స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావములు మీకొక్కరికి అర్పించుకుంటూ యేసయ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.